నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఉగాది రోజు పంచాంగ శ్రవణానికి చంద్రబాబుతో సహా భువనేశ్వరి ఎందుకు రాలేదని, హెరిటేజ్లో కూర్చుని పాలు పితుక్కుంటుందా అని, సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ అతని భార్య ఏమైపోయారని రోజా మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి. కూటమి నేతలు కూడా రోజా మాట్లాడిన మాటలకు ధీటుగా కౌంటర్లు ఇచ్చారు. రాజకీయంగా జగనన్న మరణ శాసనానికి రోజానే ప్రధాన కారణమని, రోజా ఇదే విధంగా మాట్లాడాలని కోరుకుంటున్నామని, జగనన్న సర్వనాశనం అవడానికి ఈవిడే కారణమంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎద్దేవా చేస్తున్నారు కూటమి మహిళా నేతలు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు మాత్రమే భార్యాభర్తలు ఇద్దరు ఉండాలని, పంచాంగ శ్రవణానికి ఉండాల్సిన అవసరం లేదు, ఈ మాత్రం తెలవకుండా నువ్వు హిందువుగా ఎలా ఉన్నావంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. నువ్వే విధంగా మాట్లాడుతున్నావో అదేవిధంగా మేము మాట్లాడి నీకు రిప్లై ఇస్తామంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. రోజా వైసీపీ అధినేత రోజాను జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో పెట్టుకోవాలని హితవు పలుకుతున్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి రోజా చరమగీతం పాడేస్తుందని ఎద్దేవా చేస్తున్నారు. మరి రోజా ఎప్పటికైనా కంట్రోల్లో ఉంటారా? కంట్రోల్గా మాట్లాడతారా? వైసీపీ రోజా నోటికి తాళం, ముక్కుకు తాడు వేసి అదుపు చేస్తుందా? రోజా ఈ విధంగా మాట్లాడటం వైసీపీకి నష్టాన్ని చేకూరుస్తుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పువ్వుల లావణ్య గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా జాయిన్ అవుతారు. ఇక సీనియర్ జర్నలిస్టు అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా టీడీపీ అధికార ప్రతినిధి పువ్వుల లావణ్య గారితో మాట్లాడదాం. లావణ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏఎన్ఎన్ లక్ష్మీనాగ్ గారు మీకు నమస్కారాలు. లావణ్య గారు, ముందుగా అసలు ఏదైతే రోజా మాట్లాడారో ఆవిడ మాటల్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఒకసారి రోజా గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు, ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్లారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్ లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మరి రాజీనామా చెయ్యి. నిన్ను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు, షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో టెంపుల్ ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భార్య సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అని నేను అడుగుతున్నాను. వీటి మీద డిస్కషన్ బెటరు. ఎంతసేపు జగన్ గారు, భారతమ్మ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు చెప్పడానికి, నిందలు వేయడానికి, దుమ్మెత్తిపోయడానికి వీళ్ళకి టైం ఉంటుంది. కానీ మంచి చేయడానికో, మంచి రోజు భార్య సమేతంగా ప్రజలకి శుభాకాంక్షలు తప్ప. నమస్కారం. ఉగాది వార్తల సమాహారం. ఎప్పట్లాగే తెలుగు పండుగలు అంటే తెలుగు ముంగిళ్లలో సందడి చేసే గంగిరెద్దులు, అలాగే మీడియా మైకుల ముందు అలజడి చేసిన రోజా. రెండు వార్తలు తెలుగు ఛందస్సులో విరామ చిహ్నమైనటువంటి కామాను పెట్టుకుని చదవడము వినడం చేయాలని చెప్పేసి తెలుగు వారికి మనవి. ఒకవేళ కలిపి చదివినట్లయితే అది నా తప్పుగా అనుకోకుండా ఉన్నటువంటి వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలి, జరిగినటువంటి సంఘటనలు మీ ముందుకు తీసుకురావాలి మాత్రమే చెప్పాను. అలాగే గౌరవ రోజా గారికి ఒక సూచన.
శ్రీవారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా ఇవ్వాలి అన్నది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నటువంటి ఆచారం. అలాగే ఉగాది రోజు భార్య సమేతంగానో భర్త సమేతంగానో కూర్చొని పంచాంగ శ్రవణం చేయాలి అని చెప్పేసి ఎక్కడా కూడా ఏ ఆచారం ఎక్కడా కూడా లిఖించబడలేదు, ఆచరించబడలేదు. ఎవరి ఇష్టం వారిది. అది మీకు తెలియకపోవడం ఒక హిందువుగా ఉండి నిజంగానే మా అందరికీ సిగ్గుచేటు. ఎవరు ఎలా అయినా సరే ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది కూర్చొని వినొచ్చు. మీకు అది తెలియకుండా మీడియా ముందుకు వచ్చి నాయకుల యొక్క భార్యల్ని గాడిదలతో పోల్చి మాట్లాడడం అనేది నిజంగానే మీలో ఉన్నటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి మానసిక వైకల్యానికి నిదర్శనంగా కనిపిస్తా ఉంది. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెంది మీ నోరు అలాగే పారేసుకుంటూ ఉండాలని, మీ నోటి వల్లే జగన్మోహన్ రెడ్డి పతనం రోజు రోజుకి పెరిగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లాగే అమ్మ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు నేతలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు సార్ రోజా గారి వ్యాఖ్యలను, ఎలా చూస్తారు మీరు? రోజా గారికి ముందుగా ఉగాది రోజే పూర్తిగా మతి చెల్లించి మాట్లాడుతున్నారని క్లియర్ గా అర్థమవుతుందండి. ఉగాది రోజు ఒక హిందువుగా ఉండి ఎవరైనా మనం పూజ చేసుకొని ఆ రోజు మన సంవత్సరం అంతా మంచి జరగాలి, ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి గత ప్రభుత్వంలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అప్పుడు ఆవిడ ఏం కోరుకోవాలండి? అటువంటి స్థానంలో ఉన్న ఆవిడ ప్రజలందరికీ మంచి జరగాలి, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకోకపోవడం తప్పించి ఆవిడ ఉన్న ముఖ్యమంత్రి గారి మీద ఎటువంటి నీచమైన వ్యాఖ్యలు చేశారో అది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆవిడ కళ్ళు కనబడలేదు, బస్సు ప్రవేశపెట్టారు. ఇప్పుడు హిందూ ధర్మంలో ఏముందండి? తిరుపతి వెళ్ళినప్పుడు వస్త్రాలు సతీ సమేతంగా ఇవ్వాలని ఉంది గాని ఉగాది రోజు సతీ సమేతంగా వినాలని ఎక్కడా లిఖించలేదు కదండి. మరి అది అందరికీ ప్రతి ఒక్క హిందువుకి తెలిసిన విషయమే. మరి ఈవిడ మరి హిందువో కాదో మరి అర్థం కావట్లేదు. ఆవిడకి మతి చెల్లించి మాట్లాడుతున్నారో అంటే ఇంకొక సాటి మహిళ అయ్యుండి లావణ్య గారు ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళని ఒక చాలా డిఫరెంట్ వర్డ్ పాలు పితుక్కుంటున్నారా అనే మాటని తీవ్ర అభ్యంతరం చెప్తున్నారు అందరూ కూడా. ఏమంటారు మీరు అసలు? అటువంటి మాటలు ఒక మహిళగా మాట్లాడినందుకు ఆవిడకి ముందు సిగ్గులేదండి. ఆవిడ దానికి పశ్చాత్తాపం కూడా పడట్లేదు. ఆవిడకున్న అలవాటే అది. అటువంటి నోరు దురుసుతోనే ఈ రోజు ఆవిడ పార్టీ వైసీపీ పార్టీ గాని ఆవిడ గాని అధపాతాలానికి వెళ్ళిపోయారు. ఆవిడకి ఇప్పుడు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇలా మాట్లాడే వాళ్ళు కాదు. అది ఒక సైకో సంబంధించి సైకో మైండ్ తోనే ఆవిడ మాట్లాడారు. ఒక స్త్రీ మంత్రి గారి భార్య స్థానంలో ఉన్న ఆవిడకే ఆవిడ విలువ ఇవ్వనప్పుడు సాధారణ మహిళలకు ఆవిడ ఏం విలువిస్తారండి? రాష్ట్ర ప్రజలకు ఆమె ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆవిడ ఆ విధంగా ప్రవర్తించి ఆవిడ ప్రవర్తన పరాకాష్ఠకు చేరిందని ఈ రోజే మన ఉగాది రోజే మన నిదర్శనం అవుతుంది. ఆవిడ ఒక ముఖ్యమంత్రి భార్యని ఆ విధంగా మాట్లాడి పాలు పితుకుతున్నారా, గాడిదలతో పోల్చి ఆవిడ యొక్క నీచమైన నోరుకి అడ్డు అదుపు లేక సందర్భంగా నేను ఇటువంటి దాన్నే నా నోటికి ఉండదు, నేను నీచమైన మాట్లాడతాను అని జనాలకు తెలిసేలాగా ఆవిడే బహిరంగంగా మాట్లాడారు. ఇప్పుడు రోజా గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరి మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు వీళ్ళని కంట్రోల్ చేయలేకపోవడానికి గల ప్రధాన కారణం అంటారు వాక్ స్వాతంత్రమే కారణం అంటారా? ఏమైనా కంట్రోల్ చేయగలదా మీ ప్రభుత్వం? లేదండి. ముందుగా తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారైనా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ప్రభుత్వం. వాళ్ళలాగా సైకోయిజాన్ని చూపించే ప్రభుత్వం కాదండి మాది. వాళ్ళ యొక్క పాపాన వాళ్ళే పోతారు. అందరూ ఎలాగో చీకు కొడుతున్నారు, వాళ్ళని పట్టించు. లావణ్య గారు ఇలాగే ముందు మాట్లాడమే తగిన చర్య. లావణ్య గారు మీ దగ్గర కొంచెం ఒకసారి సిగ్నల్ సరి చూసుకోండి, కొంచెం స్ట్రక్ అవుతుంది మీ దగ్గర వాయిస్. తీసుకుంటాం, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో వాయిస్ స్ట్రక్ అవుతుంది మీ దగ్గర, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో, కొంచెం అందుబాటులోకి రండి. మనం ఒకసారి సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే లావణ్య గారికి, లక్ష్మణరావు గారు కూడా నమస్కారం అండి. కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు ఒక్కటి చెప్పండి,
మరి రోజా గారు మాట్లాడిన తర్వాత మీ మహిళా నేత సుభాషిణి గారు కూడా అంతే ఘాటుగా మాట్లాడారు. ఒకసారి ఆవిడ మాట్లాడింది కూడా విందాం, ఏమన్నారు చూద్దాం. సంతోషంగా పండుగను జరుపుకున్నారు జగన్ గారు, భారతి గారు. మరి ఈ భారతి అనే అడ్డగాడిద 5 ఏళ్ల ముందు ఎక్కడ పోయిందమ్మా? మేము అనకూడదు, నువ్వు అన్నదానికి నేను చెప్పాను. యస్మిన్ యథావర్తితవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తితవ్యం స్వధర్మ. అంటే ఏ విధంగా అయితే ఒక వ్యక్తి మాట్లాడతాడో అదే విధంగా తనను మాట్లాడడమే ధర్మం అని ధర్మం చెప్తుంది. కాబట్టి మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసింది? ఇవన్నీ మేము మాట్లాడగలం, అంతకంటే అద్భుతంగా మాట్లాడగలం. నోరుందని మాట్లాడితే తాట తీసి కూర్చోబెడతాం. ఇంకోటి ఏదో మాట్లాడింది మా అక్క. నగరిలో నిన్నైతే పట్టించుకునే దిక్కు లేదు కాబట్టి నువ్వు ఇలా రోడ్ల మీదకి వచ్చి కనీసం నగరిలో నువ్వు నీతో పాటు ఉన్న కార్యకర్తలకి ఉగాది రోజు ఏం చేసావో ఒక మాట చెప్పు చూద్దాం. నగరిలో ఒక అడ్డగాడిద తిరుగుతూ ఉంది. సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు చెప్తున్నాము, ఆ గాడిదకు ముఖ్యంగా నగరిలో ఉండే అడ్డగాడిదకు చెప్తున్నాము, సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు పాలు కాదు కదా, తోలు కొవ్వు అన్ని పిండి పక్కకు పెడతాం. పాలు పిండడం కాదు, పాలతో సహా తోలు ఒలిలో ఉండే కొవ్వు కూడా పిండేసి పక్కన పెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏంటి అంటే సుభిక్షమైన పరిపాలన. ఆ పరిపాలన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉగాది సంవత్సరం, నూతన సంవత్సరం, పరాభవనామ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో బృహత్తరమైన కార్యక్రమం, వికలాంగులకు ఉచిత బస్సు ఏర్పాటు చేసి, అంటే బయటకు వచ్చి ఆర్భాటాలు అంగులు చేయాల్సిన పని లేదు. పూజలు పునస్కారాలు ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. బయటకు వచ్చి 4 అక్షింతలు మొఖాన కొట్టుకొని లేదంటే తల మీద నీళ్ళు జల్లేసుకొని నేను పూజ చేసేసాను అని ఆర్భాటాలు చేయాల్సిన పని లేదు. పూజలన్నీ బయట పెట్టుకోవాల్సిన పని లేదు. రోజా, మీ అన్న ఇదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మీ అన్న కానీ మీ వదిన కానీ పాపం వచ్చి బయటకు వచ్చి పూజలు చేయలేదు ఎందుకని? ఈ రోజు వచ్చి గుర్తొచ్చిందా నీకు? ఈ రోజు నీకు బిఆర్ నాయుడు గారిని మాట్లాడుతున్నావా? నీకు సిగ్గుంది? అసలు రాజీనామా చేయాలి, అసలు సంబంధం లేని మాటలన్నీ మాట్లాడతా ఎక్కడికి పోయారు? అవును, గాడిదలు కాస్తున్నారంటావా? మీరందరూ అడ్డమైన గాడిదలు కాబట్టే మిమ్మల్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రాకుండా చేయడమే మా ఉద్దేశం. కాబట్టి అదే పనిగా ప్రజల పక్షాన ఉంటున్నాం కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా. రైట్, మరి మీరు కూడా ధీటుగా స్పందించారు, కానీ ఆవిడ ఏమన్నారో ఆవిడని అనాలి, కానీ భారతి గారిని అంటాం మీరు ఏ రకంగా చూస్తారు? అనొచ్చు అంటారా? భారతి గారికి సంబంధం ఏముంది దీనిలో? లక్ష్మీనాథ్ గారు, అక్కడ మేము డైరెక్ట్ గా భారతి గారిని అనలేదండి. సుభాషిణి గారు కూడా మీరు అది గమనించాలి. మేము కూడా అనగలము, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది, మేము అనగలం కానీ అనము అని ఆవిడ చెప్పారు. ఆవిడ భారతి గారు ఇలాగా అడ్డగాడిదా అది ఇదని మాట్లాడట. కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి భార్యను పట్టుకొని హెరిటేజ్ లో పాలు పిసుక్కుంటున్నారు. గతంలో కూడా రోజా గారు భువనేశ్వరి గారిని ఏ రకంగా మాట్లాడారో చూస్తామండి. భువనేశ్వర్ గారిని చూస్తుంటే ఆవిడ సాఫ్ట్ కాదు, ఒక తల్లిలా కనిపిస్తారు. చూసిరండి అందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే, మేము కూడా అదే చూస్తూ ఉంటాం. ఆమె కట్టు బట్టు మాట దగ్గర నుంచి ఆమె హుందాస్థానం. కానీ రోజా లాంటి వాళ్ళకి ఏం అర్థం అవుతారు అంటే వీళ్ళు ఏ గ్రేడ్ మనుషులో కూడా చెప్పలేము. రోజా లాంటి వ్యక్తులు, వీళ్ళు రాజకీయ చరిత్ర ఎటువంటిది, రాజకీయ చరిత్ర ఎటువంటిది అన్నది ప్రజలందరికీ తెలుసు. కష్టపడినటువంటి సొంత చెల్లిని రోడ్డుని పడేసి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి రాజకీయంగా మంత్రి పదవులు ఇచ్చి ఒక రకంగా ప్రోత్సహించినప్పుడే నిజంగా ఇక్కడ అర్థమవుతుంది. పక్షపాతం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఏ టైప్ ఆఫ్ వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తాడు, ఏ రకంగా వాళ్ళని ప్రజల్లోకి వదులుతాడు అన్నది క్లియర్ గా అర్థమవుతూ ఉంది సార్. అంటే ఇదే భారతి గారి మీద టీడీపీ కార్యకర్త ఒక ఆయన పోస్ట్ పెడితే ఒక కొంచెం విమర్శ చేస్తే ఏ రకంగా ప్రభుత్వం ఆయన మీద ఆ రోజు యాక్షన్ తీసుకుందో చూడొచ్చు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కుసంస్కారమైనటువంటి వ్యక్తి అర్థమవుతుంది. అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారి మీదకి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి మీదకి వదిలి వాళ్ళ భార్యల్ని తీసుకొచ్చి మాట్లాడించడం అంటే రాజకీయంగా ఉన్నారా సార్? అంటే ఆమె ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు, అలాగే మా అధినేత భార్య
ఆ అన్నగారు అయితే ఆమె పిల్లలను చూసుకుంటూ మధ్యలో ఏమైనా కార్యక్రమాలు ఉంటే సరదాగా వచ్చి అటెండ్ అవుతుంటారు తప్ప ఆమె రాజకీయాల్లో అసలు ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి వ్యక్తులు వీళ్ళని తీసుకొచ్చి రోజా లాంటి వ్యక్తులు మాట్లాడడం అనేది నిజంగా మహిళలందరూ కూడా తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ప్రోత్సహించాడు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కారణం రోజా లాంటి వ్యక్తులే. కష్టపడ్డటువంటి అక్కడ చాలా మంది మహిళలు ఉంటారు, మేము గౌరవిస్తాం. వైసీపీలో ఉన్నటువంటి మహిళలను కూడా మేము గౌరవిస్తాం. కానీ రోజా లాంటి వ్యక్తుల్ని ఎందుకు మేము గౌరవించమంటే, గౌరవం లేనటువంటి వ్యక్తి రోజా. అంటే భువనేశ్వరం గారు అక్కడ హెరిటేజ్ లోకి వెళ్ళి పాలు పితుక్కుంటున్నారా అని మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి ఈ బాణం ఆ రోజా సార్ పట్టి గౌన్లు వేసుకొని పబ్బులంటే తిరిగినటువంటి వ్యక్తి. పబ్బులంటే తిరగట్లేదు కదా ఇక్కడ ఎవరు ఏ నాయకుల భార్యలు కూడా వెళ్ళి పబ్బులంటే తిరగట్లా. మీకులాగా లేకపోతే టీవీ షోలో రికార్డింగ్ డాన్స్ వేసుకోవట్లా. వాళ్ళ పనులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు. కమ్ముగుట్టుగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చక్కబెట్టుకుంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడారు. అంటే రాజకీయ ఉనికిని కోల్పోతున్నప్పుడు, రాజకీయంగా గుర్తింపు లేనప్పుడు మాత్రమే ఒకటి ఇలాంటి మీ వ్యాఖ్యలు సుభాషిణి చేస్తున్న గారు మహిళలకి. మాట్లాడిన తర్వాత ఆమెని కూడా ట్రోల్ చేశారు. ఏదైతే సుభాషిణి గారు వాళ్ళ కుమారుడి వివాహంలో డాన్స్ చేశారని, అదేవిధంగా కిరణ్ రాయల్ గారితో కలిసి డాన్స్ చేశారు, నన్ను ట్రోల్ చేశారు. నాకైతే ఏం భయం లేదు, ఎందుకంటే నా పెళ్లిలో నా కొడుకు పెళ్లిలో నేను డ్యాన్స్ చేయక నువ్వు వచ్చి డ్యాన్స్ చేస్తావని ఆవిడ మాట్లాడిన మాటలను కూడా మీరు ఏ రకంగా చూస్తారు? మీరు చూసే ఉంటారు బహుశా. అందులో తప్పే ఉంది సార్. కిరణ్ రాయల్ గారు అక్కడ డాన్స్ చేస్తారు. డాన్స్ చేస్తుంటే ఆకేపాటి సుభాషిణి గారిని కూడా చేయమన్నప్పుడు ఆవిడ కొంచెం ఇబ్బంది పడుతూనే, సంగీత్ అంటే ప్రతి ఒక్కరు మొన్న చూస్తాం మనం రీసెంట్ గా మల్లారెడ్డి లాంటి వ్యక్తులే డాన్స్ చేశారు భార్యతో, అది కూడా ఫ్రెండ్స్ తో చేశారు డాన్స్ అవి కూడా. అంటే అది ఒక ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి పని కాబట్టి వాళ్ళు అక్కడ డాన్స్ చేసిన మళ్ళీ అందులో వైసీపీ వాళ్ళకి తప్పేం కనిపించిందో తెలియలే. ఎందుకంటే దాన్ని తీసుకొచ్చి ట్రోల్ చేయడం. ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నాం సార్ లక్ష్మీనాథ్ గారు, అంటే వీళ్ళు ట్రోల్ చేసేటువంటి పద్ధతిలో కూడా అదుపు తప్పుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేటీఎం సైన్యానికి కూడా మేము జనసేన ఒక మహిళా నేతగానే కాదు, జనసేన వీర మహిళగానే కాదు, ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనుకోవచ్చు, కౌంటర్ అనుకోవచ్చు అండి. ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా ఇచ్చి తీరుతాను. ఎందుకంటే వీళ్ళు జనసేన వీర మహిళ అనేటువంటి పదం మాది. ఝాన్సీ రుద్రమ్మదేవి కత్తి పట్టుకుని ఒక పక్కన బిడ్డనెత్తుకున్నటువంటి మాది పోస్ట్ ఉంటుంది, మీరు కూడా చూడొచ్చు. అలాంటి ఉన్నతమైనటువంటి ఒక పేరు పెట్టి మహిళా విభాగానికి జనసేన వీర మహిళ అనేటువంటి పేరు పెట్టారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఒక వీరనారిలాగా ప్రతి ఒక్కరు పోరాడాలనేసి. కానీ వీళ్ళు తీసుకొచ్చి ఆ వీర మహిళ అనేటువంటి పదవాన్ని నిజంగా నేను ఛానల్లో నేను మాట్లాడలేను, వీళ్ళు మాట్లాడరు. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి పదం, ఒక చరిత్రలో ఒక నిర్మితమైనటువంటి పదం. ఒక వీరనారి కానీ, ఒక వీర మహిళ అనేటువంటి పదం కానీ, ఒక ఝాన్సీ రుద్రమదేవి కనిపించే విధంగా ఆ పదం ఉంటది, ఆ పద ఉచ్చరణలో కూడా అది ఉంటది. కానీ వీళ్ళు వీర మహిళ అనేటువంటి ఆకేపాటి సుభాషిణి గారిని కావచ్చు, కొంతమంది మహిళలు కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు మాట్లాడే మాటలు దాని కింద చాలా అసహ్యకరమైనటువంటి పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ సైన్యం వాడుతూ ఉంది. మేము చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అదుపు చేసుకోండి. వీర మహిళ అనేటువంటి పదాన్ని వీళ్ళు వీర మహిళ అని మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ ఇలాగే మీరు పేటలేకపోయి ఇదే మాటలు మాట్లాడితే కనుక ఖచ్చితంగా ప్రతి ఊర్లోనూ జనసేన వీర మహిళలు ఉన్నారు, ప్రతి చోట కూడా కేసులు పెట్టి తీరుతామని చెప్తున్నాం. అంటే అనిత గారికి కూడా ఇదే చెప్తున్నామండి, హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా. అంటే ఏ పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి గౌరవం ఉంటది. ఇప్పుడు తెలుగు మహిళలు ఉన్నారు, తెలుగు మహిళలని పిలుస్తారు. వైసీపీ మహిళా విభాగం ఉంది, వైసీపీ నేతలను మహిళలను వాళ్ళు పిలుస్తారు. అలాగే మా జనసేన పార్టీలో వీర మహిళ అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పదం అది. ఆ పదాన్ని తీసుకొచ్చి వీళ్ళు పదే ఇప్పుడే కాదు గతంలోని మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా ఈ రోజునైతే మాత్రం మేము యాక్షన్ అయితే మాత్రం తీసుకుంటాం. ఇలాంటి కట్టడి లేనటువంటి మాటలు మాట్లాడి మహిళను కించపరిచే విధంగా ఝాన్సీ రుద్రమదేవి గారిని అవమానపరిచే విధంగా మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ పెట్టలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఏదైతే మాత్రం యాక్షన్ తీసుకుంటామని నేను తెలియజేస్తున్నాను సార్. రోజా లాంటి వ్యక్తులు లేకపోతే ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు.
రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అన్నది మీరే చూస్తారు సార్. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతాను, అందుబాటులో ఉండండి. మనతోటి అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. అక్షర్ సత్యం గారు, రోజా గారు చాలా రోజుల తర్వాత మాట్లాడారు ఉగాది రోజు. మనందరం కూడా ఉగాది రోజున కొంచెం మంచి భావంతో వెళ్ళాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. కానీ ఎందుకో రోజా గారు కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ అయితే మాట్లాడారు. అది కూడా నారా భువనేశ్వర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం గమనించవచ్చు. ఇక సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఆయన భార్య ఎక్కడంటూ కూడా ఆవిడ నిలదీసిన మాటలు మరి మీరు గమనించవచ్చు. ఏమంటారు రోజా గారి గురించి, అసలు ఏమంటారు మీరు? ఆమె పుట్టిన వాతావరణం, కుటుంబ నేపథ్యం, ఆమె తల్లిదండ్రులు నేర్పింది ఎవరికైనా, ఆమె పెరిగిన వాతావరణం, దాన్ని బట్టి ఎవరికైనా మాటలు వస్తాయి. ఆమె పెరిగిన వాతావరణం అటువంటిది. కానీ మనం ఏం చేయగలం? నోట్లో ఐస్ ఫ్రూట్ పెట్టుకున్నావా అంటది, రేప్ చేయగలవా అంటది, పాలు పితికించుకున్నావా అంటది. మరి ఆమె అదే చేస్తుందమ్మా, రోజు ఖాళీగా ఉన్నప్పుడు పాలు పితికించుకుంటుందో మరి పాలు పితుకుతాదో నాకు తెలియదు. కానీ మరి అదే భువనేశ్వరి గారిని పాలు పితుకుతున్నావా అంటే మరి వైసీపీ వాళ్ళు అదే పని చేస్తారా? ఖాళీగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పని చేస్తున్నారా? అలా అధిక నాయకుడు ఇంట్లో కూడా పాలు పితుకుతూ ఉంటారా? ఏంటండి తప్పు కదా. మిమ్మల్ని అంటే మీకు ఎంత బాధగా ఉంటుందో వాళ్ళకంటే అంతే బాధ ఉంటుంది. ఒకవేళ రోజా గారు చేస్తూ ఉంటే ఉండొచ్చు, పాలు పితికించుకుని పాలు వదిలేండి. ఇప్పుడు మహిళ కదా ఆవిడ కూడా, ప్లీజ్ దయచేసి మీరు కూడా వర్డ్ ని రిపీట్ తప్పు కదా ఇంకా రాజకీయంగా విమర్శలు చేసుకోండి చంద్రబాబు నాయుడు గారిని అన్ని. ఆ భువనేశ్వర్ గారు ఏం చేశారు, భారతి గారు ఏం చేశారు? ఇప్పుడు భువనేశ్వర్ గారిని తిట్టడం ఆమెది తప్పే, భారతి గారు నేనే కానీ అన్నారు ఇందాక, మీరు ఏది వినిపించారు జనసేన వాళ్ళు. అది తప్పే, రెండు తప్పే. నాయకులు తిట్టుకోండి. ఇంకా పిల్లలు ఏం చేశారు, పిల్లల్ని ఏం చేశారు? ఇంగిత జ్ఞానం కోల్పోతున్నారా ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా రోజా లాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఎట్లాగండి? ఇప్పుడు ఇదే రోజా గారు, ఇందాక ఎవరో నాకు వీడియో పంపించారు, అందులో ఏంటంటే ఇదే రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ 2004 నుంచి అదే 1995 నుంచి 2004 వరకు మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు పెట్టుబడిదారులు వచ్చారు, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి. ఇదే రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 2004-9 వరకు ఈ ఉగ్రవాదులు వచ్చారు, రాష్ట్రానికి సర్వనాశనం చేసేసారు రాజశేఖర రెడ్డి అని తిట్టిందామే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిందాం తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు వైసీపీలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంది. ఆమె బతుకు కోసం తిడుతుంది. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళని మెచ్చుకోవడం, రెండో పార్టీ వాళ్ళని తిట్టడం అనేది సహజం. ఆమె యొక్క నైజం అది. ఇప్పుడు ఇన్ని విమర్శలు చేస్తుంది కదా ఆమె, వారానికి ఒకసారో మరి కరెక్ట్ గా కౌంట్ చేయలేదు. కానీ తెలుగుదేశం మరి కౌంట్ చేస్తారో మరి లేదా ఆమె మీద ప్రేమతోటి అభిమానంతో కౌంట్ చేయరో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రోజు ఏదో నెలకు 10 మందితో వారానికి 10 మందితో తిరుపతి దర్శనం వెళ్తుంది. ఏ రోజైనా తన భర్తతో తిరుపతి దర్శనం వెళ్ళింది ఆమె. మరి దేవుడు అంటే నమ్మకంతో దర్శనానికి వెళ్తున్నారా లేకపోతే డబ్బులు ఏమైనా వస్తాయని వెళ్తున్నారా నాకు తెలియదు అనుకోండి. మీ భర్తతో మీరు ఎప్పుడైనా వెళ్ళారా? తిరుపతి దర్శనానికి వెళ్ళారా? ఎప్పుడు వీళ్ళతో వెళ్ళరా? కానీ మరి ఇన్ని తిడుతుంది బిఆర్ నాయుడు గారిని, తెలుగుదేశాన్ని. మరి ఇప్పటికీ 15 మందితో ఎలా దర్శనం చేయగలుగుతుంది సార్? టీడీపీ వస్తాం లేకుండా, టీడీపీ సపోర్ట్ లేకుండా వాళ్ళకి. ఇప్పుడు ఆమె మీద ఇన్ని ఆరోపణలు వచ్చినాయి. ఏదో ఆమె కల్చరల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏదో కిట్లు ఏదో కొనేటప్పుడు అవినీతి జరిగిందని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్? ఆమె ఇంతమందిని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నప్పుడు రోజా గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్ టీడీపీ? చంద్రబాబు నాయుడు గారు తిట్టిన అంబటి రాంబాబుని అరెస్ట్ చేసింది, కానీ పవన్ కళ్యాణ్ తిడుతున్న పేరు నాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్? మరి ఆలోచించాలి కదా. ఇప్పుడు రోజా గారిని ఇంత అలా రెచ్చిపోతుంటే టీడీపీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? పద్ధతి కాదు కదండి. పాలు పితుకుతున్నావా, గాడిదలు కాస్తున్నావా? నువ్వు గాడిదలు కాస్తున్నావా, అందరు గాడిదలు కాస్తారా ఏంటి? ఇప్పుడు పల్లెటూరులు మాట్లాడుకుంటారు, గీదలు కాచుకునే వాళ్ళు అది నేనే గాడిదలు కాస్తున్నావా అంటారు. అరే నువ్వు ప్రజాప్రతిని ఒక మంత్రిగా చేసావు, రేపు పొద్దున మళ్ళీ మంత్రి అవుతావు. మంత్రి అవడానికి ట్రై చేస్తాం, మీ పార్టీ అధికారులకు వస్తే ఏం మాట్లాడుతుంది? ప్రజాప్రతినిధులు అయ్యుండి ఒక మహిళా మూర్తి అయ్యుండి ఇంకో మహిళా మూర్తిని పాలు పితుకుతున్నావా? నన్ను రేప్ చేస్తావా? ఏలెట్టు చూపించడం, నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? ఏం బాధ అండి? వైసీపీ పార్టీ కంట్రోల్ విమర్శలు చేయండి తప్పులే. మీరు పవన్ కళ్యాణ్ కూలర్లు తిట్టించండి, కానీ సభ్యత సంస్కారం లేకుండా తిట్టే వాళ్ళకి మీరు చుట్టూ పట్టుకుని అధికార ప్రతినిధులు చేసి, మంత్రులు చేసి, ఎమ్మెల్యేలు చేసి ఏమి? ఇప్పుడు ఆల్రెడీ మీరు 170 ఉన్న స్థానాల్లో 151 నుంచి ఇవాళ ఇంటికి 11 స్థానాలు దిగజారిపోయారంటే ఇలాంటి రోజా గారు లాంటి వాళ్ళే. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోకుండా నేను రోజా గారు తిట్టించింది ఆనందిస్తానంటే ఆనందించుకోండి. అలాగే
ఇప్పుడు జనసేన వాళ్ళు రెచ్చిపోతుంటారు కానీ విమర్శలకి టీడీపీ వాళ్ళు ఎందుకు కౌంటర్ ఇవ్వరండి? అధికారం అమ్మ టీడీపీ వాళ్ళు అనిపించాలా? ఎవరైనా తీర్చాలి కౌంటర్లు అమ్మ జనసేన వాళ్ళు ఇవ్వాలా? ఇప్పుడు రోజా గారు లాంటి వాళ్ళ మీద టీడీపీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి? మరో పక్కన తెలుగుదేశం వాళ్ళు జనసేనను తొక్కటానికే కేటాయించినట్టు టైం కనిపిస్తుంటది. ఇప్పుడు అదే జ్యోతుల నెహ్రూ గారు అబ్బాయి అంటున్నాడు, ఇది పవన్ కళ్యాణ్ వల్ల తన తండ్రి ఎంపీ కాలేదు, ఇది మంత్రి కాలేదట, తను ఎంపీ కాలేదట. మరి పవన్ కళ్యాణ్ 24లో పూర్తి పెట్టుకుంటున్నాడు. మరి 1983 నుంచి ఇది 2024 వరకు జ్యోతుల నెహ్రూ గారు మంత్రి ఎందుకు కాలేదండి? వాళ్ళ అబ్బాయి ఎంపీ ఎందుకు మీ కాలేదండి? ఉద్దేశం ఏంటి ఇంకో అంటే పక్కన టీడీపీ సముచిత స్థానం జనసేనకి ఇవ్వటం లేదు, జనసేన ఎదగడానికి యాక్సెప్ట్ చేయట్లేదు అంటారా మీరు? మీ ఉద్దేశం ఏంటి? చెప్తున్నాండి, ఎందుకు ఇవ్వట్లేదు? సముచిత స్థానం తొక్కి అడుగులో సముచిత స్థానం ఇస్తుంది. ఇప్పుడు నేను ఉంది శ్రీకాకుళంలో కొరకారి రవికుమార్ ఏదో అతను శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఏదో అతను పెట్టిన గ్రాంట్ లో చేసిన ప్రాజెక్ట్ ని అతను లేకుండా ఓపెనింగ్ చేశారు. ఇదేం పొత్తు ధర్మం అండి? జనసేనని మీరు గెలిపించిన జనసేనను తొక్కించే చొరవ మేము విమర్శిస్తున్న ఒక రోజా గారి మీద కానీ ఒక పేర్నాని గారి మీద కానీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంట. ఆ పిఠాపురం వర్మ గారిది ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఆయన చాలా పిఠాపురం వర్మ గారు సార్ మీరు నన్ను బాగా కష్టపడుతున్నారు. పిఠాపురం వర్మ గారి మీద ఎందుకు తీసుకోవట్లేదండి? మీరు 3 ఎకరాలు ఏదో ల్యాండ్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ తిట్టిన ఎందుకు ఇచ్చారా? దేనికి ఇచ్చారు మీరు పిఠాపురం వర్మ గారికి? ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఏదన్నా అంటే అన్నీ సస్పెండ్ చేస్తున్నాడు. మీరు వాళ్ళకమ్మ ల్యాండ్లు ఇచ్చి అధికారం ఇచ్చి మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళేమో సూచిస్తున్నట్టు ఊరుకుని మిమ్మల్ని గెలిపించిన జనసేనను తొక్కుకుని పోతుంటే రేపు పొద్దున్న కూటమి అది ఒకవేళ కూటమి ఓడిపోయి జనసేన మీరు అందుబాటులో ఉండండి. దీని గురించి లావణ్య గారు ఉన్నారు, మాట్లాడతారు. పాపం ఇందాక ఆవిడ వాయిస్ కట్ అయింది, మీరు చాలా క్వశ్చన్లు లేవదీశారు, ఆవిడ మాట్లాడాలి కదా. లావణ్య గారు ఒకే 30 సెకండ్ సార్. రేపు పొద్దున్న కూటమి ఓడిపోయి వైసీపీ వస్తే మిమ్మల్ని వదిలేస్తుందా వైసీపీ? మీ తెలుగుదేశం పార్టీ మాట దేవుడే మీకు ప్రతికారంలో ప్రతిపక్షం మీద అలవాటే కావచ్చు. రేపు పొద్దున మీ వ్యాపార వ్యవస్థల పరిస్థితి ఏంటి? మీ పార్టీ సపోర్టర్స్ వ్యాపార వ్యవస్థల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా సంస్థల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? లావణ్య గారు ఇప్పుడు అక్షర సత్యం గారు ఆరోపణలు చేస్తున్నారు కొన్ని జర్నలిస్టు. జనసేన పార్టీని ఎదుగుదలకు టీడీపీ ఏమైనా అడ్డుపడుతున్న? పిఠాపురం వర్మ గారిని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? రోజా గారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు? లేదండి, అలాంటిది ఎంత మాత్రం జరగదు. ఎప్పుడు కూడా లోకేష్ అన్న గారు ఏ మీటింగ్ లో అయినా, ఎటువంటి ప్రజల సభలో అయినా, ఎటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడైనా సరే అతను లోకేష్ అన్న గారు మాట్లాడేది ఒకటేనండి. మీరు వినుంటారో లేదో, పవన్ కళ్యాణ్ గారు నాకు అన్నతో సమానం, మేము ఎప్పుడూ కలిసే ఉంటాము, మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు, ఎప్పుడూ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని 4 పదాలను వెళ్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు మేము కలిసి ఉంటాము, ఎప్పుడు ఒక అన్నదమ్ములుగానే ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుందండి. అది ఒక అపోహ మాత్రమే. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఎవరిని ఏ విధంగా ఎప్పుడు అనగదొక్కాలో, ఎవరిని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో జనసేన కార్యకర్తలైనా, నాయకులైనా, జనసేన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అన్నా, లోకేష్ అన్న గారికైనా, ముఖ్యమంత్రి గారికైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము ఎప్పుడు ఒక అన్నదమ్ములు లాగానే మేము ప్రతి ఒక్క దాంట్లో పాలు పంచుకుంటున్నాం. వాళ్ళని ఒక సోదర భావంతోనే, వాళ్ళ మహిళలనైనా పురుషులనైనా సోదర భావంతోనే మేము ముందుకు వెళ్తున్నామండి. ఎప్పుడు కూడా మా మధ్య అటువంటి విభేదాలు ఎప్పుడూ లేవు. వాళ్ళకి ఎవరు ఏమన్నా కూడా మేము ముందుంటాము. అంటే ఆయన అనేది పిఠాపురం వర్మ గారు ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఏదో ఒక ఫోటో చంద్రబాబు నాయుడు గారిది చిన్నదిగా పెట్టారని చెప్పి గోలగోల చేశారు. ఎందుకు వర్మ గారిని టీడీపీ కంట్రోల్ చేయలేకపోతుంది? అక్కడ పిఠాపురం అనేది ఎమ్మెల్యే క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు, పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు, చిన్నగా వేస్తారు బొమ్మ, చంద్రబాబు నాయుడు గారు చిన్నగా వేస్తారు, ఎమ్మెల్యేది పెద్దగా వేస్తారు. ఆ మాత్రం తెలవకుండా వర్మ గారు గోలగోల చేస్తుంటే ఎందుకు టీడీపీ కంట్రోల్ చేయలేకపోతుంది ఆయన్ని అని అడుగుతున్నారు. లేదండి, అక్కడ ఏదో కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చి ఉంటది. అది కావాలని ఉద్దేశపూర్వకంగా అయితే చేసింది అయి ఉండదు. ఖచ్చితంగా అది మేము చెప్పగలము. ఎందుకంటే అది చిన్న ఫోటో రావడం అనేది ఫోటోని బేస్ చేసుకుని వాళ్ళ మీద అభిమానం గానీ, వాళ్ళకి ఇచ్చే స్థానం గానీ ఎప్పుడు డిపెండ్ అయి ఉండదండి. వర్మ గారు ఎప్పుడు కూడా పిఠాపురానికి ఒక వెన్నెముక లాంటి వ్యక్తి. అతను ఎప్పుడు కూడా జనసేనకి గాని, పార్టీకి గాని అతను వంతు 100% అతను జెన్యూన్ గా ఉండి, అతను ఒక వెన్నెముకలా ఉండి గెలిపించారండి.
అతనికి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ అతనికి ఎప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉంచుతారు, అతని గౌరవం కూడా ఇస్తారండి. అది చాలా- అలాగే అంటే అది మీరనేది ఒక అపోహ మాత్రమే. పవన్ అలాంటి కళ్యాణ్ గారు మిగతా స్థానాలను తక్కువ చేసుకుని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారో అదేవిధంగా వర్మ గారు గెలిపించారంటారు మీరు, అంతే కదా పవన్ కళ్యాణ్ గారిని? అంటే అక్కడ మనకి కూటమి అనేది గెలవడం ముఖ్యమండి. ఈ సైకో రాజ్యాన్ని పూర్తిగా అనగదొక్కి రాక్షస పాలనని విడిచిపెట్టే సమయంలో కొన్ని సార్లు పార్టీ కోసం ప్రజల క్షేమం కోసం అతను కొంచెం తగ్గడం జరిగింది. అంతేగాని దాని అర్థం అతను చిన్న చూపు చూడటం అనేది కాదు. రైట్. రాష్ట్రాన్ని అధికారాలకు తేవడమే ముఖ్య లక్ష్యంగా సో రోజా గారిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? ఈ రకంగా మాట్లాడే వాళ్ళని ఎందుకు ప్రభుత్వం మేనమేషాలు ఎక్కిస్తుందని అడుగుతున్నారు ఆయన. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారో అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు, కానీ ఎందుకు రోజా నోటికి తాళం వేయలేకపోతుంది ప్రభుత్వం, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అని అడుగుతున్నారు ఆయన. అంటే ఒక విషయం అండి, వైసీపీ ప్రభుత్వం అనేది అది ఒక ప్రభుత్వం కాదు, అది ఒక పరిపాలన కాదు, అట్లా రాక్షసులు, వాళ్ళది రాక్షస పాలన అండి. ముందుగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే రాక్షస పాలన, వాళ్ళు పూర్తిగా రాక్షస జాతికి చెందిన పరిపాలనే చేశారు. వాళ్ళలాగా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అతని మీద ఎన్నో రకమైన నిందలు వేసినప్పుడు కూడా అతను ఓపికతో భరించారు. సూదిని సూదితోనే తీయాలన్నట్టుగా గెలిపించి వాళ్ళకి చెప్పు దెబ్బ తగ్గి ఈనాడు రోజా గారికి కూడా ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ఆవిడ ముందు ఆవిడకి ఏ విధంగా చెయ్యాలి, ఆవిడ పూర్తిగా అధపాతాలను తొక్కే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆవిడ మీద చర్యలు తీసుకుంటారు. తెలుగుదేశం నాయకులం కార్యకర్తలమైన ఆవిడ విడిచిపెట్టేది లేదండి. రైట్. రైట్ లావణ్య గారు చూసారు, విడిచిపెట్టదు. ఎస్ లావణ్య గారు మళ్ళీ ఇస్తా, మళ్ళీ మాట్లాడతా. ఎస్ అక్షర్ సత్యం గారు మాట్లాడండి మీరు ప్లీజ్. సార్ ఇప్పుడు వర్మ గారు టీడీపీ పార్టీకి విన్నముక లాంటి వాళ్ళు అంటున్నారు కదా, ఇంకేసిన ఆధారం ఉండే మాట్లాడారు అంటున్నారు. వాళ్ళు చిన్న పూట వేసిన తప్పుగా అయ్యి ఉండొచ్చు. మరి నేను శ్రీకాకుళంలో చేసింది ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా చేశారా? జనసేన నాయకుడు శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ లేకుండా ఓపెనింగ్ చేయడం చంద్రబాబు నాయుడు గారు చేయమన్నారా, లోకేష్ గారు చేయమన్నారా, లేకపోతే అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి రాజకీయం తెలియక చేశారా, లేదా జనసేన తొక్కేద్దామని చేశారా? రెండో క్వశ్చన్, వర్మ గారు ఏ విధంగా జనసేన టీడీపీ పార్టీకి ఎన్నుకయ్యారండి? ఆయన 2014లో గెలిచింది ఆయన బలంతో కాదు, టీడీపీ కాపులను మోసం చేసిందని కాపులంతా ఏకమయ్యి ఇండిపెండెంట్ గా గెలిపించారు. వర్మ గారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత టీడీపీ ఓడిపోయింది. 1990 తర్వాత టీడీపీ పిఠాపురం నుంచి గెలవలేదు. వెన్న నాగేశ్వర గారు 3 సార్లు గెలిచారు. ఆ తర్వాత టీడీపీని పిఠాపురం నుంచి టీడీపీ గెలవలేదు. వర్మ గారికి కానీ టీడీపీ కానీ ఓటు బ్యాంక్ లేదు అని నిరూపిత ప్రూఫ్స్ చూపించినాయి. రైట్. మీరేమంటారు చెప్పండి సార్, ఇక దాని గురించి వదిలేయండి. ఇప్పుడు మీరేమంటారు వర్మ గారి విషయంలో, మీరేమంటారు, మీ అభిప్రాయం? నేను అనేది సార్, ఇప్పుడు వర్మ గారు నాకు శత్రువు కాదు, చుట్టం కాదు, అని నెత్తినెక్కించుకుంటారో 100 ఎకరాలు రాసుకుంటారు, ఎవడో మానేసుకుంటారు, నాకు అనవసరం. నేను అనేది మిమ్మల్ని తిడుతున్న వాళ్ళ మీద, ఇప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు తిట్టారని అంబటి రాంబాబు మీద దాడి చేశారు. మరి పవన్ కళ్యాణ్ తిట్టిన పేరు నాని సెమెంటైన్స్ అదే రోజు ఎందుకు యాక్షన్ తీసుకోలేదంట? ఒక కొడాల నాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒక రోజా గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అదే కొడాల నాని గారు ఏం సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా? అదే కొడాల నాని గారు అమ్మనాబూతులు పాపం చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. తిట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతే జైలు చాలవు సార్. అక్కడ దేనికైనా ఒక టైం రావాలి, వాళ్ళు ఉన్నాయని కూడా ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలి, చేసుకోవడం ప్రభుత్వం. ఇంతలోనే మీరు కంగారు పడితే ఎలా? అంటే మీకు సెలెక్టివ్ గా టైమా? మరి టైం వచ్చే వరకు వర్మ గారు కూడా ఆగాలిగా. మరి టైం వచ్చే వరకు నేను శ్రీకాకుళంలో కూడా ఓపెనింగ్ జనసేన నాయకులు వచ్చే వరకు ఆగాలిగా. అంటే మీకు నాకేం పోయింది సార్, మీకు కూటమికి అన్న తర్వాత ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. టీడీపీని జనసేన గౌరవించుకోవాలి, జనసేన టీడీపీని గౌరవించుకోవాలి. గౌరవించుకుని ఒకరినొకరు నమ్మితే రేపు పొద్దున కూటమి వస్తుంది. లేకపోతే ఇలాంటి రోజాల ఆటోళ్ళు రెచ్చిపోవడం కాదు, బహిరంగంగా యాక్టింగ్ చేస్తే అప్పుడు టీడీపీ నాయకులు, టీడీపీ వ్యాపారవేత్తలు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. నేను కూడా కూటమి అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి చెప్తున్నా. రైట్. నాకు కూటమి ఓడిపోవాలని చెప్పుకుంటే అన్ని చెప్పను నేను.
Right. నేను ఒక చిన్న హెచ్చరిక ఇస్తున్నా, ప్రజల గ్రౌండ్ లెవెల్ లో రిపోర్ట్ చెప్తున్నా. మిమ్మల్ని గెలిపించే వాళ్ళని అణిచివేసి మిమ్మల్ని తిడుతున్న వాళ్ళు చూసినట్టు ఊరుకుంటే ప్రజలు ఏ విధంగా భావిస్తారు, ప్రజలకు ఏ విధంగా సంకేతకు వెళ్తాది అని చెప్తున్నాను అంతే. రైట్, మీరు అందుబాటులో ఉండి దీనికి అసలు కృష్ణవేణి గారు ఏమంటారు చూద్దాం. జనసేన నేత కృష్ణవేణి గారు ఏం జరుగుతుంది? అక్షర సత్యం గారు చెప్పే దానిలో వాస్తవం ఉందంటారా? ఏంటి జనసేనకి టీడీపీ అంతర్గతంగా సంస్థాగతంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సార్, సంస్థాగతంగా ప్రాబ్లమ్స్ అనేవి గ్రౌండ్ స్థాయిలో ఉంటాయేమో తప్ప, అంటే ఒక వసుదైక కుటుంబం లాగా కూటమి ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది కాబట్టి చిన్న చిన్న పరపక్షాలు అనేవి కామన్ గానే తీసుకుంటాం. జనసేనకి ఏంటంటే విపరీతమైన, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నేర్పింది విపరీతమైనటువంటి సహనం అండి, ఓర్పు అండి. దాని వల్ల చేతులు కట్టేసినట్టు అయిపోవడం. అంటే గత వైసీపీ మీద అయితే మేము వెంటనే ఫైట్ చేసేవాళ్ళు, అంటే ఉన్నది వాస్తవం చెప్పాలి కాబట్టి. అక్షర సత్యం గారి పేరులోనే ఉందండి అక్షర సత్యం అనేది. ఆయన చెప్పింది ప్రతి మాట కూడా అక్షర సత్యం కాబట్టే చెప్తారు. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ తెలియకుండా ఏసీ రూమ్ లో కూర్చొని ఏదో 4 ఫోన్ కాల్స్ తీసుకుని వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తిని మాత్రమే తీసుకుని రిపోర్ట్ చెప్పేటువంటి వ్యక్తి కాదండి. అక్షర సత్యం గారి రిపోర్ట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఆయన ఎంత అలాగా సర్వే చేసి తెలుసుకుంటారో, ప్రజల నాడు ఏ విధంగా తెలుసుకుంటారో అస్తమానం మాట్లాడతాం కాబట్టి తెలుస్తారు. అంటే టీడీపీలో ఉన్నటువంటి పైన లోకేష్ గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మధ్య కావచ్చు, ఏ పరపక్షాలు లేకుండా వాళ్ళు అందరూ కలిసిమెలిసి పనిచేయాలని మా మంత్రివర్గం దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా అదే పని చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ గ్రౌండ్ స్థాయికి వచ్చే దగ్గరికి అలా లేదు సార్. అంటే కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళ ఉనికిని కోల్పోతామనో, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు కోల్పోతామనో జనసేన నాయకుల్ని అటాక్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వయ అనుభవంతో చెప్తున్నాను. అనేక మంది జన సైనికులు నాతో చెప్పినప్పుడు కూడా నేను కొంచెం సహనంగా ఓర్పుగా వెళ్ళాలి, మన అధినేత మాట కాదనకూడదు మనం అని చెప్పడం సార్. అంటే మా వ్యాపారాల జోలికి కూడా వచ్చి మమ్మల్ని కూడా విధ్వంసం చేసి నాశనం చేయాలని చూసేటువంటి వ్యక్తిని ఈ మధ్య కూడా నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మా జోలికి నా భర్త చేసేటువంటి వ్యాపారం జోలికి వచ్చి దాన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించడం. ఆ తర్వాత ఇక్కడ మాకు రూరల్ ఎమ్మెల్యే గారే కాబట్టి పంతం నానాజీ గారు దానికి స్పందించి ఆ నాయకుడిని అదుపు చేయడం జరిగింది. అంటే మాలాంటి వాళ్ళ మీదకే ఒక గల్లీ స్థాయి లీడర్ వచ్చి అటాక్ చేస్తున్నాడంటే దాని పరిణామాలు రేపొద్దున, అంటే 15 సంవత్సరాల పొత్తులో మేము వెళ్ళబోతున్నాం. మా అధినేత మాటే మాకు శిలాశాసనం. ఓకే, మీ అధినాయకత్వంకి మరి ఈ విషయాలు తెలవు అంటారా? మీరు తీసుకెళ్లారా? ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా ప్రధానంగా అందరిలోనూ చర్చ ఒకటైతే నడుస్తుంది. ఇప్పుడు కడప అంటే ఇప్పుడు అందరికీ గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పం అంటే అందరికీ గుర్తుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పిఠాపురం అంటే అందరికీ గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్ గారు ఉండాలని జనసేన నాయకులు మీరు కోరుకుంటారు. ఇక్కడ పిఠాపురం వర్మ గారి విషయంలో ఎందుకు టీడీపీ కంట్రోల్ చేయలేకపోతుందంటే మీరు ఏం చెప్తారు? మీరు ఏమన్నా దాని గురించి ఇప్పుడు అక్షర సత్యం గారు చెప్పిన దానిలో వాస్తవం ఉందంటారా? మరి ఇదే కనుక కంటిన్యూ అయితే జనసేనకి, కూటమికి, టీడీపీకి ఏమైనా విఘాతం కలిగే అవకాశం ఉందంటారా? సార్, ఎప్పుడో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎక్కడ ఏ పార్టీకి ఉండరు. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇస్తే ఆ మాట తప్పకుండా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి మాకు పార్టీ ప్రయోజనాల కంటే, కేడర్ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఆశించి పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటని మేము కాదనలేము. కానీ కొన్ని విషయాల్లో చెప్తాను సార్. ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఉన్నారు. గతంలో ఆయన టీడీపీ టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు కన్నీరు పెట్టుకున్న సెంటిమెంట్ గా ఆ రోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు నిజంగా వాళ్ళు గెలిపించడం జరిగింది. తర్వాత 2019కి వచ్చేసరికి ఇదే వర్మ గారు ఆల్రెడీ ముందు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ప్లస్ టీడీపీ సపోర్ట్ గా టికెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కానీ పెండెం దొరబాబు గారి మీద ఎందుకు ఓడిపోయారు సార్? వర్మ గారికి అంత చరిష్మా ఉంటాయి. టీడీపీ గారు యాడ్ అయ్యింది, టీడీపీ సపోర్ట్ వచ్చింది, వర్మ గారి సొంత చరిష్మా. మరి పెండెం దొరబాబు గారి మీద ఎందుకు ఓడిపోయారు? అలాగే జ్యోతుల నెహ్రూ గారి అబ్బాయి నవీన్ అన్న మాట్లాడటం జరిగింది. అంటే మాకు కాకినాడ జిల్లాలో నేను జనసేన వల్ల, కొనిదల ఫ్యామిలీ వల్ల నేను ఎంపీ టికెట్ కోల్పోయాను అని. అంటే గతంలో మీకు ఆల్రెడీ టీడీపీలో ఎప్పటి నుంచో మీరు పనిచేస్తున్నారు, గతంలో మీకు ఆల్రెడీ ఎంపీ ఇచ్చి ఉన్నారండి. అలాగే వారి తండ్రి గారు కూడా గతంలో కూడా అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచారండి. గెలిచినప్పుడు అప్పుడు వీడు ఏం షాక్ చెప్పేవారంటే, యనమల రామకృష్ణుడు గారు ఇదే ఉమ్మడి జిల్లాగా ఉంది కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నెహ్రూ గారికి మంత్రి పదవి రావట్లేదని అదొక షాక్ గా చెప్పేవారు. అంటే మీరు షాక్ చెప్పుకోవడం కోసం ఇవాళ
పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా రావడం వల్లే జ్యోతుల్ నెహ్రూ గారికి టీటీడీ బోర్డు మెంబరు వచ్చింది సార్. రైట్ అండి, రైట్ అండి. ఇప్పుడు మీ నాయకుడు చెప్తున్నారు, మీరు ఫాలో అవుతున్నారు, కరెక్టే. మరి మీ నాయకుడు కూడా ఎవరైతే జనసేన నాయకులు మీలాంటి కార్యకర్తలు అందరూ మనోభావాలను అర్థం చేసుకోవాలి కదా, ఆయన ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? దీనికి టీడీపీ అధినాయకత్వంతో ఒక చెక్ పెట్టించే విధంగా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మూవ్ కాలేకపోతున్నారంటే ఏం చెప్తారు మీరు? సార్ అదుపు చేయాల్సినటువంటి అవసరం ఉందని వారి పత్రికల ఆల్రెడీ నేను పేరు చెప్పట్లేదు, టీడీపీకి సపోర్ట్ గా ఉండేటువంటి పత్రికలే వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళని కంట్రోల్ చేయకపోతే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమో లేకపోతే వాళ్ళ వ్యాపార అభివృద్ధుల కోసమో జనసేన వాళ్ళని అటాక్ చేస్తే రేపు పొద్దున్న చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ పత్రికలలో ఆర్టికల్స్ రాస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పై నాయకత్వ అధిష్టానాలు ఎంత కలిసి ఉన్నా సరే కానీ గ్రౌండ్ స్థాయిలో రేపు పొద్దున్న లోకల్ బాడీకి వెళ్ళబోతున్నాం. వీళ్ళు కొంతమంది స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం వీళ్ళు వైసీపీ నాయకులతో కలిపి వ్యాపారాలు చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, వెంచర్ చేసుకున్నారు, అన్ని చేసుకుంటారు. కానీ అక్కడ జనసేన నాయకుల్ని ఎదగనివ్వకుండా వాళ్ళ వ్యాపారాల జోలికి వచ్చి వాళ్ళ వ్యాపారాన్ని విధ్వంసం చేసేటువంటి దిశగా కొంతమంది టీడీపీ నాయకులు అయితే మాత్రం ప్రవర్తన ఉంది. అంటే చాలా మంది జన సైనికులకు కానీ నాయకులకు కానీ ఇలాంటి వ్యాపారాల విషయంలో ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు చాలా సార్లు సంయమనం పాటించండి. సరే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారితోనో లేకపోతే అక్కడ నాయకత్వంతోనో మేము మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు సరే కనీసం ఒక చిన్న బండి పెట్టుకుంటాడు సార్ ఎవరో వ్యాపారం చేసుకోవడానికి, వాళ్ళకు కూడా ఇబ్బందులు కలిగిస్తే ఏ రకంగా రేపొద్దున కూటమి బలంగా నిలబడగలుగుతుందని మా అధిష్టానాలు కూడా నమ్ముతున్నాయో అది ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి లావణ్య గారు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళు చెప్తున్నారు, మీరేమంటారు? ఒక టీడీపీ అధికార ప్రతినిధిగా మీరేమంటారు ప్లీజ్? లక్ష్మీనాథ్ గారు, ఇది కొన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత అంతా బానే ఉందండి. అది కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళ పనుల కోసం దొంగ ముసుగులు వేసుకొని కొంత చేసి వాళ్ళు టీడీపీ కార్యకర్తల మధ్య అన్నదమ్ముల్లో ఉండే వాళ్ళ మధ్యన లేనిపోని గొడవలు పెట్టడం జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం వాళ్ళ వైసీపీ వాళ్ళ ప్రభావం వల్ల అది జరుగుతుందండి. కానీ చాలా వరకు మాకున్నంత వరకు జనసేన టీడీపీ మేము ఒక్కడిగానే ఉంటున్నాము. కొన్ని ప్రదేశాల్లో మాత్రం అలా జరుగుతుంది. అది గ్రౌండ్ లెవెల్ లో పరిష్కరించాల్సిన సమస్య అండి. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి మాట్లాడి అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఏదైతే వాళ్ళ కార్యకర్తల మనోభావాల్ని పాజిటివ్ వర్షన్లో తీసుకుంటూ కూటమి ఏదైతే ఉందో దానికి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ ముగ్గురు మీద ఉంది కాబట్టి పరిష్కరిస్తారని మీరు భావిస్తున్నారా? వారి ముగ్గురు తప్పకుండా అండి, ఎందుకు పరిష్కరించరు? రైట్. అక్కడ ఉన్న గారు ఎవరైతే ఉన్నారో ఆ దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్య పరిష్కరించే జరుపుకుంటే ఆ సమస్య తీరిపోతుందండి. చివరిగా చెప్పండి, గొడవలు పడి వాళ్ళు గొడవలు పడి మనస్పర్ధలు గురి చేసుకొని ఆ వైసీపీ వాళ్ళ మూలంగా కొన్ని దగ్గర డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయండి. సో దీన్ని అయితే అధిష్టానం లెవెల్లో ముఖ్యమంత్రి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా సరే ఎప్పుడూ కూడా ఒకే విధంగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్లోనే దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అది పరిష్కరించే దిశగానే అవుతుందండి. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా. చివరిగా ఏం చెప్తారు? రోజా గారి గురించి ఏం చెప్తారు? చివరిగా చెప్పండి. రోజా గారు అయితే గాడిదలు పితుక్కునే వాళ్ళు, గాడిదలు ఎవరైతే పితుకుతారో వాళ్ళకి తెలుస్తుందండి ఎలా పితుకుతారో ఆ మాటలు అనేది. ఆవిడ యొక్క నీచ రాజకీయాలు, ఆవిడ యొక్క ప్రవర్తన ఆవిడ హితంగా వదిలేస్తున్నాం. ఆవిడని పట్టించుకునేదే లేదు, కుక్కలు వాగినట్టు వాగుతూనే. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టడానికే ఉపయోగించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రెచ్చిపోయి ఇడిపోతేనే వైసీపీ గెలుస్తుంది, దానికి ఒప్పుకుంటా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ లేకుండా, కొనికాని రవికుమార్ లేకుండా రామ్మూర్తి నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఓపెనింగ్ చేశారంటే వాళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు కదా, ఎమ్మెల్యే ఏం కాదు కదా, కార్యకర్తలు కాదు కదా. అటువంటి వ్యక్తులు జనసేన నాయకుడిని, ఒక జిల్లా నాయకుడిని పిలవకుండా అనిచేసి మీరు ఓపెనింగ్ చేసేస్తే మీ తెలుగుదేశం అధిష్టానం ఏం యాక్షన్ తీసుకోబోతుంది?
మీరు తీసుకోకపోయినా జనసేన మౌనంగా ఉంటూ ఉండదు, అది వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం, నాకేం సంబంధంలే. కానీ ప్రజలు దీనికి తగ్గట్టుగానే రేపు తీర్పిస్తారు. ఇంకో విషయం, ఇంక రోజా గారి విషయం వస్తే తప్పండి. రోజా గారు మాట్లాడడం, నువ్వు పాలు వితుక్కున్నావా, పాలు విదుగుతున్నావా, మీ పార్టీ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారంటే ఎక్కడ పెట్టుకుంటారండి? వైసీపీ పార్టీలో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా, మీ అధినేతకు కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా. తప్పండి అలా మాట్లాడడం. రోజా గారు మాట్లాడు ముమ్మాటికి తప్పు. గార్జీలు కాస్తున్నావా, తప్పండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమెను అదుపు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రోజా గారు ఎన్ని చేసినా కూడా మేము నెలకు ఒక 50 మంది దర్శనాలు కల్పిస్తామని టీడీపీ ఆహ్వానిస్తుంటే ఆమెని జనాల్లో రాంగ్ సంకేతం వెళ్తాది. రేపు వచ్చే తీర్పు కూడా అట్లాగే ఉంటదంట. ఎన్ని తిట్టినా రోజా గారి మీద యాక్షన్ తీసుకోకుండా, రోజా గారి అవినీతి ఆరోపణ మీద యాక్షన్ తీసుకోకుండా, రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతుంటే పలకాలి, మీకు అధికారం ఉందో తప్పులే. కానీ ప్రజల్లోకి ఒక బ్యాడ్ సంకేతాలకు వెళ్తే అది రేపు ఓటమికి వ్యతిరేకంగా వస్తే దాని ఫలితాన్ని అందరూ అనుభవించాలని చెప్పిన. రైట్ సార్, మీ అభిప్రాయం. అలాగే జనసేన కూడా మాట్లాడేటప్పుడు ఒళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి, కానీ భారతీయ గాజులు కాస్తుందన్న కూడా తప్పు. రైట్ ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. కృష్ణవేణి గారు చివరిగా చెప్పండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. సార్, లక్ష్మీనాథ్ గారు ఆల్రెడీ బిఆర్ నాయుడు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. రోజా గారు అంటే ఆమె మాట్లాడిన మాటలే మనం చూడొచ్చండి. అంటే షిరిడి వెళ్ళినప్పుడు ఒక ఆమెను తీసుకెళ్తారు, తిరుపతి వెళ్ళినప్పుడు ఒక ఆమెను తీసుకెళ్తారు, ఇంకొకసారి ఇంకొక ఆమెను తీసుకెళ్తారు. అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, పబ్లిక్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళతో పాటు కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రోజా గారు ఉన్నారు, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కరితో వెళ్తారు, మగవాళ్ళతో వెళ్తే నువ్వు అక్కడికి వాడితో వెళ్ళావు, ఇక్కడికి వీడితో వెళ్ళావు, ఈ టైప్ లో మాట్లాడితే సార్ రాజకీయాల్లోనే కాదు ఏ ఆడవాళ్ళు ఉన్నతంగా ఎదిగినటువంటి సంస్కృతి అలాంటి విధానమైనటువంటి మాటలు కూడా ఆమె మాట్లాడకూడదు. ఆమె బిఆర్ నాయుడు గారి భార్య వచ్చి ఏమైనా రోజా గారితో చెప్పారండి? ఆమె ఏమైనా కేసు పెట్టారా? నా భర్త ఎలా ఉన్నారో అలా ఉన్నారని. ఎందుకు సార్ ఇలాంటి మాటలు మాట్లాడడం? అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు 10 మందితో అక్కడ కమ్యూనికేట్ వెళ్ళాల్సి వస్తుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఏ టైం అయినా సరే కానీ ఆడవాళ్ళు వెళ్తున్నారు, మగవాళ్ళు కూడా వెళ్తున్నారు. కానీ ఆ విషయాన్ని తీసుకొని వచ్చి ఆడ మగ మధ్య లేని ఒక గుగుత్సాకరమైనటువంటి విధానాన్ని కానీ సంస్కృతిని కానీ మాట్లాడడం ఎప్పుడూ ఆడవాళ్ళకి పద్ధతి కాదని, అది రోజా గారు లాంటి వ్యక్తి అనేక మందితో వెళ్తూ ఉంటది. అలాంటప్పుడు ఆమెను కూడా అదే విధంగా మాట్లాడితే మిగతా ఆడవాళ్ళు ఎలాగ బాధపడ్డారో ఆమె కూడా అది అలాగే బాధపడాల్సి వస్తుంది. కానీ ఇలాంటి మాటలు మగవాళ్లే కదా అని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడం కూడా కరెక్ట్ గా సరే. గతంలో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు కూడా చూసాము, ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలా మందిని ఇదే విధంగా వైసీపీ అంటే వీళ్ళు ఒక భూతత్వంతో చూసి ప్రతి విషయాన్ని కూడా అది చివరిగా ఒక్కటి చెప్పండి, ఏంటి ఆ పిఠాపురం ఇష్యూ ఎప్పుడు కూడా వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ రకంగా వస్తూనే ఉంటుందా? ఏదన్నా చర్మగీతం పాడి ఆ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అడ్డాన్ని మీరైతే చెప్తున్నారో దానికి నిదర్శనంగా ప్రజలకు బలంగా ఏమైనా తీసుకెళ్తారా? లేదంటే ఈ వర్మ గారు ఏదో రకంగా ఇలా మాట్లాడుతూనే ఉంటారా? అధిష్టానం ఏం చేయబోతుందంటే ఏం చెప్తారు? చివరిగా చెప్పండి. లక్ష్మీనాథ్ గారు అప్పుడిప్పుడు ఒకటే మాట చెప్తున్నాం అండి, పిఠాపురం జనసేన అడ్డా, జనసేన గడ్డ అనేసి ఎప్పుడు చెప్పాము. అది జనసేన అడ్డ. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ అధినేత అక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా అంటే ఆయన వెతుక్కుంటూ వెళ్ళలా, ప్రజలు పిలిచి ఆయన పిఠాపురం నియోజకవర్గం పీఠాధిపతిగా ఆయన కూర్చోబెట్టి ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ కొంతమంది రాజకీయ ఉనికిని కోల్పోయేటువంటి చెప్పండి, వర్మ గారిని ఇప్పుడు రోజా గారిని వైసీపీ ఎలా కంట్రోల్ పెట్టుకోవాలంటుందో వర్మ గారిని టీడీపీ కంట్రోల్ పెట్టుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా పెట్టాలి సార్. ఎందుకంటే పెట్టకపోతే మాత్రం కూటమిలో అంటే నవీన్ గారు కూడా మాట్లాడారు, వరం గారనే కదా నవీన్ గారు కూడా మాట్లాడారు. నవీన్ గారు మీరు ఒక జిల్లాలో మాత్రమే మాట్లాడారు సార్. ఒక జిల్లాలో ఒక ఎంపీ పోటీ చేస్తున్నాడంటే ఆటోమేటిక్ గా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే 7 నియోజకవర్గాల్లోని కూడా మా కాకినాడ జిల్లాకు వచ్చి పోటీ చేయాల్సి వస్తుంది. కానీ అక్కడ ఎంతమంది వ్యక్తులు పోటీ చేశారో మీరు చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పంతో నానాజీ గారు మాత్రమే ఇక్కడ పోటీ చేశారు. పిఠాపురం ఉన్న 5 స్థానాల్లోని కూడా వాళ్ళే పోటీ చేయడం జరిగింది టీడీపీ. ఇక్కడ వాళ్ళు పదవి గురించి వాళ్ళు కోల్పోయారని అంటున్నారు. కానీ 5 నియోజకవర్గాలు జనసేన త్యాగం చేసింది. 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది 21 మాత్రమే. మిగతా 164 స్థానాలను కూడా టీడీపీ పోటీ చేసింది. ఇదే విమర్శ మేము కూర్చొని మీడియాల ముందో లేకపోతే మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, మేము మీడియాల ముందు మాట్లాడితే ప్రతి నియోజకవర్గం నుంచి మా నాయకత్వం మాట్లాడితే సార్ ఆ కూటమి ఏ రకంగా గడగడలాడిపోద్దో ఒకసారి ఆలోచించాలి. మా అధినేత మాటలు
మేము ముందుకు వెళ్తున్నప్పుడు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి మాటను కూడా గౌరవించి ఆ వాళ్ళ నాయకులు కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత కూడా టీడీపీ అధినాయకత్వం మీద ఉంది. మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నేను. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు శంకర కృష్ణవేణి గారు, ధన్యవాదాలండి పువ్వుల లావణ్య గారు, ధన్యవాదాలండి అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు అయితే నారా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరి తీవ్రంగా ఖండించడం అయితే మనమైతే గమనిస్తున్నాం. ఈ రకంగా గన ఆవిడ మాట్లాడితే మరి రాజకీయంగా మరణ శాసనానికి వైసీపీకి పునాది వేసేది రోజా గారు మాత్రం అవుతారని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని, అదేవిధంగా మరి అంతర్గతంగా సంస్థాగతంగా టీడీపీ జనసేన కార్యకర్తలు ఒకరికొకరు సమన్వయం చేసుకునే విధంగా అధినాయకత్వం ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మరి దోస్తు మేరా దోస్త్ అన్నట్టు అన్నదమ్ముల్లాగా మరి తండ్రి కొడుకుల్లాగా ఇలా ఉంటే సరిపోదు. గ్రౌండ్ లెవెల్లో చక్కదిద్దాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని చెప్పి మరి నేతలు, నాయకులు, జనసేన నాయకులు, అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. చూద్దాం ఈ రెండు అధినాయకత్వాలు ఏవైతే ఉన్నాయో, టీడీపీ జనసేన అధినాయకత్వాలు గ్రౌండ్లో ఉన్న పరిస్థితిని బేరీజు వేసుకుని ముందుకు వెళుతుందా, లేదంటే మరొకసారి వైసీపీకి అవకాశం ఇస్తుందో వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే.